అభినవ్. ఆ అందమైన లేడీ ఏం చేస్తుందంటే ఎంతవరకు పవర్ఫుల్ గా ఉండొచ్చు, ఏమేమో చేస్తుండొచ్చు, కానీ సింహము లాంటి అభినవుని అంటే భర్తను కంట్రోల్ చేయగలిగిందే ఈ వివాహ జీవితం. అసలు చెప్పకూడదు పెళ్ళిందంటే కంగారు పడకండి కదా, ఏం ఇబ్బంది పడదు. ఇది గమనిస్తే చాలు ఎవరి వివాహ జీవితం సంతోషంగా సాగిపోతుంది. అరవరికలు ఇబ్బందులు ఉండవు, తేడా ఉండవు, భేదాభిప్రాయాలు కాదు. కొట్టుకోరు, తిట్టుకోరు, అలగరు, అన్నం పెట్ట కచ్చాల్సిపోరు, కోర్టులు కేడం. ఈ చిన్న ఈక్వేషన్ గమనిస్తే చిన్న మాట చెప్తాను. నీకు మళ్ళీ వచ్చి వర్షాలు పట్టి పోయి వద్దు, నా పనే లేదు, ఖాళీ కూర్చుంటారు, ఎవరు వస్తే మాట్లాడతారు, ఫోన్ మాట్లాడుతున్నారు, ఇక బయట దొరుకుంటున్నారు. నా పనికి వేరే పని కూర్చుని ఉంటాను. నా భార్య నా కోసం ఉదయాన్నే టిఫిన్ 7 గంటలకు రెడీ చేసింది, 6 గంటలకు ప్రార్థన అయిపోతున్నారు, టిఫిన్ రెడీ చేసింది. ఒక్క కొత్త వంటగలు పట్టుకునే ఒక బామ్మడు కాసేపు 9 కంగారు వంట చేశారు. 9 వంట కూడా చేసేస్తారు. వంట కూడా చేసేసి ఇక నడుము పట్టేసి కాళ్ళు తాగేసి పాపం చెమట కలిపి అట్లా తీరిపోతా వచ్చి నా ముందు కూర్చొని ఉంటే కూర్చొని నాకేం ఖాళీ కూర్చున్నాను, నిద్ర వస్తున్నాను. నాకేమనిపిస్తుందంటే టీ తాగితే బాగుందనిపించింది. సరే అడగలేక అడిగాను. ఇప్పుడు ఈ టైంలో టీ అడుగుతాం మర్యాద కాదనుకుంటేనే స్వర్ణ వస్తావు ఒక టీ తేవచ్చు కదా అన్నా. అంటే అయ్యో నా వల్ల కాదండి, కాళ్ళు లాగేస్తాను, నడుము పీకేస్తుంది, వంటలన్నీ చేసి వస్తే నా పని అయిపోయింది కదా, నా వల్ల కాదు నేను అది నీ కళ్ళకి ఎలా కనపడుతున్నాను, నేను ఎలాగంట నీ కళ్ళకి నేను ఎలా కనపడను, నాకు ఛాన్స్ లేదు. ఓహో నా కళ్ళకి ఎలా కనపడుతుంది, నెక్స్ట్ సెకండ్ వెనక్కి వెళ్ళాను. స్వర్ణ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీ వయసు 19 సంవత్సరాలు, అప్పుడు ఎలా కనపడుతున్నావు, ఇప్పుడు అలాగే కనపడుతున్నావు స్వర్ణ అన్నా నేను. వాస్తవం జరిగింది. ఆ రోజు నాకు ఎలా కనపడ్డావు, ఇప్పుడు దాదాపు 60 నుంచి 58 అంటున్నాడు. ఈ రోజు నీ బయట కనపడిస్తున్నా, ఆ రోజు ఎలా కనపడ్డా అలాగే కనపడుతున్నావు స్వర్ణ నాకు అలా కనపడ. అయ్యో నీ మంచి టీ చేస్తారే, అలా వేసి మింటేసి కొంచెం కొమ్ము వచ్చేస్తాయి నాకు. కాదు ఏంటంటే కుటుంబ జీవితం, సంసార జీవితం అనేది సంతోషంగా సాగిపోవాలంతే తప్ప అర్థం పద్ధతులు లేని వాటికి అలిగి చంద్రవందలు చేసుకుంటే ఎందుకు వాటి చేసుకుంటే వస్తున్నారు. ఎలా తెలుసా, నేను ఉద్యోగం చేసేటప్పుడు నా భార్య అన్నం తినిపించేది, నాకు టిఫిన్ తినిపించేది, నా చేయగలిగేది. నేను ఉద్యోగం చేసే 37 సంవత్సరాల పాటు అదే రాత్రి నేను ఏ టైంకి 1 గంట 2, 3 ఏ టైంకి ఇంటికి చేరుకున్నా అది పడుకునేది కాదు, భోజనం చేసేది కాదు. కిటికీ మా ఇంట్లో ఆ కిటికీ దగ్గర కూర్చొని ఏసయ్యా నా భర్తగా ఇంటికి నడిపించి తొందరగా తీసుకురా, క్షేమంగా తీసుకురా, ఇదే పాట తప్ప రెండో పాటలు తినేది కాదు, నిద్రపోయేది కదా. నేను వచ్చాక ఇద్దరం కలిసి భోజనం చేసి ఈ రోజుకి కూడా మేమిద్దరం కలిసి టిఫిన్ చేస్తాం, ఇద్దరం కలిసి లంచ్ చేస్తాం, ఇద్దరం కలిసి ఒకటి బయటకు వచ్చేలా ఉంటే తప్ప ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ టైం అయినా ఏమైనా కలిసి భోజనం చేయాల్సిందే. ఇంత సంతోషంగా ఉంటామో తెలుసా అందరూ. ఆ రోజు కనుక పెళ్లి రోజు మొట్టమొదటి రోజున ఇవాళకి అలాగే ఉంటాం. అదే సంతోషం, అదే సమరం. ఎందుకంటే వివాహ జీవితం అనే తర్వాత ఇద్దరు వేరు స్థలాల నుంచి వేరు అలవాట్లు ఆచారాలు కలిగి వేరుగా ఉండి ఒకటవుతారు. ఈ రోజున ఒకటైన తర్వాత ఒకరి రుచులు ఒకరు, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోకపోతే, ప్రేమించకపోతే, ఇప్పుడు వాక్యాలు చెప్పారు, భర్తలారా మీ భార్యలను, భార్యలారా మీ భర్తలకు. ఎక్కడి నుంచి వస్తుందండి ఇది? ఎన్నిసార్లు బైబిల్ చేస్తే వస్తుంది, ఎన్నిసార్లు అనుకుంటే వస్తుంది, ఎన్నిసార్లు వస్తుంది. ఆచరణ చేయాలి, ప్రాక్టీస్లో పెట్టాలి. దయచేసి ప్రాక్టీస్లో పెట్టినప్పుడు ఈ సంతోషకరమైన జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. కనుక ఇప్పటి వరకు కూడా అభినవ్ ఒంటరిగా ఉన్నాడు, మధురవాడి ఒంటరిగా ఉంది, పెళ్ళికి వెళ్ళిపోవాలంటారు. సమయం లేదు కనుక సౌందర్య గారు చూస్తున్నారు, ఏం చేసుకున్నారు. వచ్చినప్పుడు ఏముందంటే చదువుతాం ఒక విషయం చెప్పండి. పెళ్లి కుమార్తె గలవాడు, పెళ్లి కుమారుడు, దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎంతవరకు
పెళ్లి కుమార్తె ప్రక్కకు లేదు, మరి 11 గంటలకు పైకి తీసుకొస్తే తప్ప అందువల్ల పెళ్లి కుమారుడు కాదు ఈయన అభినవ్. ఇప్పుడు ఎప్పుడైతే పెళ్లి కుమార్తెను తీసుకొచ్చి ప్రక్కన కూర్చోబెట్టామో ఇప్పుడు ఎవరైనా పెళ్లి కుమారుడు అయ్యాడంట. మరొక ఆయన అంటున్నాడు, పెళ్లి కాని వరకు పురుషుడు మగపిల్లోడు మధ్యలోడు అంట. మగపిల్లోడు ఎవరు? మధ్యలోడు మగవాడు. వినండి, నేను కూడా అంతే మధ్యలోడు. ఎందుకంటే ఎక్కడ తిరుగుతామో, ఎవరితో ఉంటాం, ఏ ఫ్రెండ్స్, ఏ టైంకి ఎక్కడ ఉంటాం, ఇంట్లో అమ్మ నాన్న గొడవ నాన్న ఇంటికి రానా, ఎంత తిరిగి వచ్చావు, ఇప్పుడు దాకా ఎవరితో తిరిగి వచ్చావురా, ఎక్కడ గొడవ మనకి మధ్యలో తిరుగుతుంటారు. పెళ్లికి ఏమవుతుంది తెలుసా? మళ్ళీ వచ్చి పక్కన చేరుతుంది. స్త్రీ అభిల వల్ల ఇప్పుడు శ్రీమతి మధురవాణి పెళ్ళైతే అంతే కదా, పెళ్ళైతే ఏమైంది? శ్రీమతి ఉంది. అప్పుడు మధు వచ్చి చేరేసరికి శ్రీమతి ఇద్దరు ఒకటే అవుతున్నారు. కానీ పేర్లు ఏమొస్తుందంటే శ్రీ వస్తుంది, శ్రీమతి వస్తుంది, చెప్పడం వస్తాయి. ఇది వివాహ జీవితం చాలా సంతోషకరమైన సందర్భం. ఇలా సంతోషంగా కొనసాగుతున్న స్త్రీ నా మధుమే అన్నాడు. ఎప్పుడైనా సరే కోపడినప్పుడు అడిగినప్పుడు వదిలిపడి నా మధ్యలో నువ్వు లేనప్పుడంతా నేను మధ్య లేకుండా తిరిగాను వదిలిపడి అన్నాడు. వాత పడిపోవాల్సిందే. పైగా లేదా వివాహ స్త్రీలకు ఎక్కడ అవుతున్నప్పుడు మనం అందుకే కొంచెం కీపులు చెప్తున్నాను నేర్చుకో. కనుక ఎప్పుడైనా సరే అడిగినా మొప్పడినా ఆస్తికి వచ్చావు, ఎంతసేపు ఎక్కడున్నావు, జీతం రూపాయి తగ్గింది ఏంటి అని అడిగినట్టు, నా శ్రీమతి నువ్వు లేనంతకాలం మధ్య లేకుండా తిరిగి నువ్వు వచ్చాక నా మధ్య వచ్చింది, ఇదిగో నా జీతం, ఇదిగో నా ఉద్యోగం, ఇదిగో నేను అన్నావు. ఇప్పుడు ఎవరేమంటారు సార్, సొసైటీలో సమాజంలో సంఘంలో గౌరవించబడుతున్నారు నిన్ను బట్టి ఏమండి అని చెప్పి ప్రేమగా పిలవగలిగితే వారిద్దరి మధ్య సంతోషం కొనసాగుతుంది. అందరూ హృదయాల్లో ఆలోచన చేద్దాం, ఆశపడదాం. వీరిద్దరి దాంపత్య జీవితం కలకాలము నిండు నూరేళ్ళు. ఈ షూటు బోటు కోటు వేసుకున్నా ఈ తెలుసమ్మా నీకు? ఏమవుతాడు కొడుకోవుతాడు. ఈ పేరేంటమ్మా? గట్టి బయట చెప్పడు, అందరూ రాదు. అభినవ్ బ్రహ్మ. గుడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, మంచిది. అయ్యా మీ పేరు? రమేష్. అమ్మ మీ పేరు? సునీత. ఈ పాప పేరు ముసుకొని ఉంది కదమ్మా, ఆమె తెలుసా మీకు? ఎవరు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎవరితో? ప్రభుత్వం మామూలుతో కాదు. ఇక్కడ ఉన్నాడా? ఈయనరా? చూసారు మీరు బాగా? దేవునికి స్తోత్రం, చెప్పబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా నాగరాజు కుమారుడు అయినటువంటి అభినవ్ బ్రహ్మకు ఈ ప్రక్కనే ఉన్నటువంటి ఈ మధురవాణి అనేటువంటి యవనస్తురాల్ని వివాహం చేసుకుని ఈయనకు భారీగా మీ ఇంటి కోటలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? రమేష్ గారి దంపతులు ఇక్కడ చేరినటువంటి మీ మేనగోడలు అయినటువంటి మధురవాణి ఈ ప్రక్కన ఉన్నటువంటి చేసి వారిద్దరూ దాంపత్య జీవితం చేయడానికి మీకు సమ్మతమేనా? సరే, మీ ప్రక్కన ఒక అమ్మాయి కదా, చాలా బాగుంటారు. నేను ఈ నుంచి ఆశ రాబట్టాలేమో అనుకుంటాను. ఇది చాలా మనసుగా ఉంది. ఆమెను వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏం చెప్పక్కర్లేదు, ఇది చెప్పేస్తా, ప్రమాణంగా చెప్పేస్తా. బంధువాడి మీ ప్రకృతి అభినవ్ బ్రహ్మ అనేటువంటి యవనస్తుని వివాహం చేసుకొని భారీగా ఉన్నటువంటి నీకు ఇష్టమేనమ్మా? శ్రీ లేట్ కొమ్ము ఉదయ భాను మరియు కొంద గారి యొక్క కుమారుడు కొమ్ము అభినవ్ బ్రహ్మకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపల్లి కుక్కబడ మధురవాణిని ఇచ్చి పరిశుద్ధ వివాహము చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. వీరు జతపరచబడ సరికాదని న్యాయమైన హేతువు ఎవరైనా కనుపరచగలిగిన ఎడల
అట్టి వార్తల ఆక్షేపణను మీరిద్దరికి పరిశుద్ధ వివాహము ద్వారా మీరిద్దరు జతపరచబడకూడదు అనేటువంటి ఆలోచన సహేతుకంగా మీ దగ్గర కారణం ప్రూఫ్ తెలియజేసిన కారణాలు బట్టి మీరు వివాహం ఆపివేయచ్చు. ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఎవరికైనా అందరికీ ఇష్టమైతే ఒకసారి గట్టిగా చెప్పండి పెట్టండి. చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ దేవుని వరాలు కురిసిన వేళ దేవుని వరాలు కురిసిన వేళ పవిత్ర వివాహ సౌభాగ్య వేళ చేయి కలిపిన వేళ మనసు మనసు కలిసిన వేళ. దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులెవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయుదువా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? కాపురము చేయుదును. గుడ్. మధురవాణి అనబడిన నీవు అభినవ బ్రహ్మ అను ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థు మార్గమందు జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరచి సుఖ దుఃఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులెవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? ఏం చేస్తామా అంటే వృత్తిని చీకట్లు తేవాలి, ఇల్లు ఉడవాలి, శుభ్రపరచుకోవాలి, భర్త గారు లేపాలి, ఆయన రెడీ చేసి కాఫీ ఇవ్వాలి, టిఫిన్ రెడీ చేయాలి, భోజనం రెడీ చేయాలి, వంట చేయాలి, పప్పులు రెడీ చేయాలి, అన్ని సిద్ధపరచాలి. సరేనా? గుడ్. ఆ ఇంటికి రాగానే గుడ్. కాపురం చేయడానికి ఏమి స్తోత్రాలు మీకు చక్కగా మీరు తిరుగుతూ చెప్తారు. మంచిదండి. కథలు మీరు ఇంకా వారిద్దరి చేతులు కూడా విడిచిపెట్టవచ్చును. దేవుడు మనల్ని దీవించును గాక. సుఖ సంతోషంతో వర్తినట్లుగా మన ప్రియుల సౌందర్యంగా తమ వారిని కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత వారిని జరిపేద్దాం. జీవాధిపతిమయ శ్రేయానికి స్తుతులు, స్తోత్రమయ 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 స్తోత్రం తండ్రి. స్తుతులకు పాపుల యోగ్యులమయ శ్రేయానికి స్తోత్రం తండ్రి. ఈ వివాహ మహోత్సవాన్ని కూడా పూర్వక ఆనందకరంగా అయ్యా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మంగళకరంగా శుభకరంగా నడిపించే దానం పెట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ. వివాహానికి ప్రత్యేకమైన ప్రభావ వెళ్ళెదురు కూడా తల్లి ప్రభావ ఈ ఇంట్లో మార్చబడగా నీ పరిశుద్ధాత్మను నింపండి ప్రభువా. మీరే ఈ యొక్క నిధులు జరిపజేసి దాన్ని ఆస్వాదించి మహిమానందంగా మీరే పొందవలసిందని యేసు పరిశుద్ధ నామములో శాంతండి. పెళ్లి కుమారుడుగా బంగారు కుంగళాన్ని ధరించి ముందుగా మీరు భారీగా స్వీకరిస్తారు. తర్వాత పెళ్లి కుమార్తె కూడా పెళ్లి కుమార్తె ధరించి చేస్తుంది కనుక చూడాలి. అభినవ బ్రహ్మ చేపట్టి చేయగల అది నేను మధురవాణి అది నిన్ను
చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి యందును లేమి యందును వ్యాధి యందును ఆరోగ్యవంతును నిన్ను నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు ఈ ఎడల నమ్మకంగా ఉండునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను సమాజం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. నేను అభినవ్ బ్రహ్మ అను మిమ్ములను నా మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి యందును ఆరోగ్యమందును మీకు లోబడి మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. మీ తోట కళ్ళలో కనిపెట్టి చూడాలి. మీతో ప్రమాణము చేయుచున్నాను. ఏమని? నీకు భారీగా ఉంటారు నా భక్తులుగా నిన్ను దేవునికి స్తోత్రం పెట్టాను. ఇంకా ఉందా బాకీ? బంగారు పొగరును ధరించి అయ్యా భార్య గారు భర్త గారు లాగా ఇది మొదలుకొని మరణం ఎడబాపు వరకు కూడా భార్య భర్తలుగా ఉండగలగడానికి వారు తీర్మానం చేసుకున్నారు ఆయన. కనుక వారు చేస్తున్న ప్రమాణములు కనుక వారు మీరు గుర్తిస్తున్నందుకే మీరు వందనాలు చెల్లిస్తున్నారు. వీరి పక్షంగా మీ కార్యములు జరిగించండి. ఇది మొదలుకొని నిశ్చయంగా వారు భార్యగా భర్తగా నా ప్రభు ఇద్దరు కూడా నా ప్రభు సమాజంలో చలామణి అవుతూ మిమ్మల్ని గర్వపరుస్తూ సకల ఆశీర్వాదముల చేత పిల్ల పాపల చేత ఆయురారోగ్యముల చేత ఐశ్వర్యముల చేత మీరు దీవించబడుగా కార్యములు జరిగించమని మీరే మహిమపడుతున్నారు. యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వీరి వివాహ బంధము గొర్రె పిల్ల వివాహ మహోత్సవమును పోలి అప్పటి వరకు శాశ్వతంగా దేవుని చేత ముద్రించబడును గాక. చెప్పడం ఒకసారి
మధురవాడి ముందు దాటేస్తుంది. మధురవాడి నా మధురమంతా నీవే అనుకుంటే అభినవ బ్రహ్మ దాటేస్తాడు. నా జీవిత మాధుర్యం నీవే అనుకుంటే దాన్ని ఎవరేస్తారో చూద్దాం. రెడీ 3 అనేది వేసేయాలి. ఎవరేస్తారో చూద్దాం. రెడీ 1 పవిత్రమైనది ధనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. పవిత్రమైనది ధనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. మహోన్నతమైన దేవానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. నీ అనాది సంకల్పంలో తండ్రి ప్రభా, నీ ప్రియ కుమారుడు తండ్రి ప్రభా, అభినవ బ్రహ్మ తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, మధురవాడిని మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని కూడా నీకు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. మీరు దాంపత్య జీవితంలో ప్రభా, ఆయా తండ్రి ప్రభా, చివరి వరకు తండ్రి ప్రభా, నీలో సాగుతూ తండ్రి ప్రభా, నీ విశ్వాసంలో, నీ శక్తిలో, నీ బలంలో ప్రభా, అయా అన్నింటిలో కూడా తండ్రి కడపదలు నీ బిడ్డలుగా తండ్రి ప్రభా, నీ బిడ్డలు దీవిస్తూ కూడా ప్రభా, ఈ దినం నుండి ప్రభా, ఈ యొక్క వైవాహ జీవితంలో ప్రభా, బిడ్డలు సంతోషంగా ఆనందంగా ఆశీర్వదకరంగా తండ్రి ప్రభా జీవించడానికి గొప్ప చూపండి. ఆ బిడ్డలందరూ కూడా ప్రార్థన దయచేయండి ప్రభా, అయా నమ్మకం దయచేయండి, విశ్వాసం దయచేయండి ప్రభా. ఈ యొక్క బిడ్డలందరినీ కూడా బహుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆశీర్వాదం ద్వారా ఈ కార్యక్రమం అంతా కూడా ఎంతో జయప్రదంగా జరిగిన విధానం కూడా జీవిస్తున్నాం. మేమందరూ కలిసి ప్రభా, ఇగో చేతులు చాపి తల్లి ప్రకటిస్తాను ప్రభా, బిడ్డలందరినీ కూడా మనస్ఫూర్తిగా జీవిస్తున్నాం ప్రభా. అయా మీరు దీవించండి ప్రభా, మీరు ఆశీర్వదించండి ప్రభా, ఈ కుటుంబాన్ని వర్ధిల్లు చేయండి ప్రభా. అయా ప్రతి విషయంలో వీళ్ళ జ్ఞానం దయచేయండి ప్రభా, మీ జ్ఞానంతో నడుచుకోవడానికి శక్తి బలము దయచేయండి ప్రభా. వారి జీవితం అంతా కూడా తల్లి సంతోషంగా, సుఖంగా, ఆనందకరంగా జరపడానికి తండ్రి ప్రభువా, జరపడానికి గొప్ప చూపడానికి కూడా నీ పాదాలు బట్టి అడుగుతూ ఉన్నాం ప్రభా. మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, నీ పాదాల చేత మేము అందరము కూడా విడలికి తీరుతుంది ప్రభా, అందరము కలిసి తండ్రి ఆశీర్వదిస్తున్నాం. నీ గొప్ప దీవెనలతో ఈ విడలిని బహుగా దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందవలసింది. మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామ పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము చేరి వచ్చిన సంఘం మీదను, రెండు కుటుంబాల బంధువుల మీదను, స్నేహితుల మీదను, దైవ సేవకుల మీదను, వారి కుటుంబాల మీద పరిచయం మీదను, ముఖ్యంగా ఈ రోజు పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడినటువంటి అభినవ మధురవాణి నూతన దంపతులకు ఆయన కృపా కాపుదల, సంతోషం, సమాధానము, ఐశ్వర్యము, ఆనందము, ఆయుష్ సదాకాలము కూడా నిలుచునుగాక. ఆమేన్. రాజుగారు చేసిన నిర్ణయం అంటే ఇది. రాజులకు రాజు, ప్రభు అయిన ప్రభు యేసు క్రీస్తు ప్రభు అని చేసిన నిర్ణయము. విస్తారమైన తమ రాజ్యమంతటా ప్రకటించిన ఎడల అభిరాలు గాని అరుకురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదని చెప్పాను. ఏం చేయాలంట? స్త్రీలందరూ కూడా తమ పురుషులను సన్మానించవలను. ఇది రాజాజ్ఞ. స్త్రీలందరూ మీ బైబిల్ అండర్లైన్ చేసుకుని ఈ మాటలు ప్రతిరోజు ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. ఏమంటే మీ పురుషులు ఏం చేయాలి? మీరు అంతే. తన ఇంటిలో ఎలా ఉంటాడంట? అధికారిగా ఉంటాడు కనుక తన ఇంటి వారితో మాట్లాడవలను, ప్రతి సంస్థానములకు లేఖలు పంపవలను. ప్రతి పురుషుడు కూడా తన ఇంటిలో అధికారిగా ఉంటాడు. తన అధికారం చొప్పున మాటలాడవలను. ప్రతి స్త్రీ తన పురుషుణ్ణి సన్మానించవలను. అదే ఇంతగా చెప్పిన మాట. అదే
లోబడిని ప్రేమించండి, లోబడిని ప్రేమించండి, అదే సింపుల్ వెర్షన్ అయిపోతుంది. కనుక మీరందరూ అది పాటించండి. మీరు కూడా నుంచి దంపతులు పాటించడం ప్రారంభిస్తారు. యోగులలో ఉన్న మాట ఏంటంటే, మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. చెప్పడం ఒకసారి ఏ భార్య భర్తల మధ్య కూడా ఎటువంటి మూడవ వాడు ఎంటర్ అవడానికి అధికారం లేదు. మధ్యలో ఉండేది సెంట్రల్ క్రైస్ట్ మాత్రమే. వీరిద్దరు ఉంటారు, ముప్పేటతాడు తెగిపోదు కదా. అటు కృపాటి దీవెలు దేవుడు సముద్రుని దయచేయగాక. ఈ రోజు ఇప్పుడు ఈ సమయంలో మీరు భార్యాభర్తలుగా చేస్తారు, కానీ మీరు భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను. ఇక ఎన్నటికీ ఏ మనుషుడు వీరిని వేరు పరచకూడదు. ఆమె చెప్పండి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో ఈ మాటను దేవుడు దీవించి ఈ దంపతులను ఆశీర్వదించి కూడి వచ్చిన వారి వివాహంలో పాల్గొనందుకు కూడా వారు కూడా దీవించబడి పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా, ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయెను ఆహా జీవిత పయనం, మొదలాయెను ఆహా జీవిత పయనం, మరువరానిల చేసిన ప్రమాణం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే. ప్రేమను కలిగి ఉండాలి నిత్యం, ప్రేమను కలిగి ఉండాలి నిత్యం. ప్రభువు నీ తోడై నిలవాలి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా,
జీవితం ఏక మనసుతోనే చక్కనైన జీవితం మరువకుమా ప్రియ దంపతులారా విరిసిన హృదయాలకు కలిసిన బంధం నన్ను సైగలు చేయుచు ముచ్చటించెను. కలిసాయి హృదయాలు మురిసాయి మురిపాలు ముచ్చటైన మూడు ముళ్ళ ఈ బంధాన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని చిత్తాన చిన్నదాని చూడగానే తుళ్ళి తుళ్ళి ఆడుతుంది చిన్నవాడి మనసు చూడు హోయ్లాలా చెప్పలేని ఊసులెన్నో మాట దాటకున్నవి కంటి భాష చాటున ఈ వేళ నయనాలు పాడే ఆనంద గీతం అధరాలు ఆడే అందాల నాట్యం పట్టుబట్ట కట్టుకుని ఉంగరాలు మార్చుకొని పూలదండలేసుకున్న కరుణాన ప్రియేక దేవుని సన్నిధిలో నిలిచి తాలిబొట్టు కట్టిన సమయాన కోటి ఆశల కొంగొత్త ఊహలు కోర్కెలు రేపిన శుభవేళ కోరుకున్న శ్రీవారు అల్లుకున్న బంధమై కళ్ళ ముందు నిలచిన వైనాన మనసును మనసుతో పెనవేసే వేళ పెండ్లి పిలుపుతో కళ్యాణమాల పట్టుబట్ట కట్టుకుని ఉంగరాలు మార్చుకొని పూలదండలేసుకున్న కరుణాన ప్రియేక దేవుని సన్నిధిలో నిలిచి తాలిబొట్టు కట్టిన సమయాన కలిసాయి హృదయాలు మురిసాయి మురిపాలు ముచ్చటైన మూడు ముళ్ళ ఈ బంధాన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని చిత్తాన
కాన ఊరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన. కాన ఊరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన. అయిపోయే ద్రాక్షరసం మధ్యలోన, అయిపోయే ద్రాక్షరసం మధ్యలోన యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన. యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన. కాన ఊరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన. యేసు ఆ చోటికి వచ్చినందున అవమానం కలుగలేదు వేడుకలోన. యేసు ఆ చోటికి వచ్చినందున అవమానం కలుగలేదు వేడుకలోన. యేసయ్యలోన ప్రవేశించిన, యేసయ్యలోన ప్రవేశించిన అక్కరలు తీరును సరి అయిన క్షణమున యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన. యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన. కాన ఊరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన. యేసు ఆ పెళ్లిలో ఉండినందున నీటికి వచ్చే రంగు రుచి వాసన. యేసు ఆ పెళ్లిలో ఉండినందున నీటికి వచ్చే రంగు రుచి వాసన. యేసయ్య చేతికప్పగించిన, యేసయ్య చేతికప్పగించిన మాధుర్యం చేరును నిసార బ్రతుకున. యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన. యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన. కాన ఊరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన. యేసుతో సమస్య చెప్పినందున నీడు ద్రాక్షరసమాయే ముంచి తీసిన. యేసుతో సమస్య చెప్పినందున నీడు ద్రాక్షరసమాయే ముంచి తీసిన. యేసయ్య మాట ఆలకించిన, యేసయ్య మాట ఆలకించిన పరిస్థితి మారును సులువైన విధమున. యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన. యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన. కాన ఊరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన. కాన ఊరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన. అయిపోయే ద్రాక్షరసం మధ్యలోన, అయిపోయే ద్రాక్షరసం మధ్యలోన యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన. యేసు పిలువబడుట వలన తొలగిపోయెను వేదన. కాన ఊరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన.